హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎంతమందో ఎన్నోసార్లు అడిగినటువంటి క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చాలా టాపిక్స్ని కవర్ చేయాలి కాబట్టి అండ్ పెయిడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం. సరే, ఇక మనం ఈరోజు మన 21 days 21 టాపిక్స్లో ఏంటంటే అసలు మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రొటెక్షన్ అనేది లేకపోవడం వల్లే చాలా వరకు మన లైఫ్స్లో మనకి కావాల్సినవి జరగకుండా పోతూ ఉంటాయి. అసలు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలిస్తేనే కదండి నెక్స్ట్ మనల్ని మనం ఎలా కాపాడుకొని మన జీవితంలో జరిగేటటువంటి నెగిటివ్ని మన దగ్గరికి రాకుండా పాజిటివ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మనం అందరం అనుకుంటాం సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం కదా, అంతకుమించి ఇంకేం చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ గాసిప్ అనేది చాలా డేంజరస్ట్ నెగిటివ్ ఎనర్జీ అండి. మనం అనుకుంటాం చాలా చిన్నది, వాళ్ళ గురించి వీళ్ళ గురించే కదా జస్ట్ మనం మాట్లాడుకుంటున్నాం అని అనుకుంటాం. కానీ అసలు మీరు మాట్లాడుకునే దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఆ వాస్తవంలో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది, అండ్ అది మాట్లాడుకోవడం వల్ల మన బ్రెయిన్లో, మన కాన్షియస్ బ్రెయిన్లోంచి మనం విన్నది మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత స్టోర్ చేసుకుంటుంది. వెదర్ ఇట్ ఈస్ అది ఏదైనా కానివ్వండి, వాళ్ళకి పెళ్ళి కాలేదంట, వీళ్ళకి పిల్లలు లేరంట, వాళ్ళ అబ్బాయికి జాబ్ రాలేదంట, లేకపోతే ఇంకా సో వాళ్ళ హస్బెండ్ వైఫ్ అండ్ రిలేషన్షిప్లో ప్రాబ్లం అంట. ఇవన్నీ అసలు నిజంగా మనకు అనవసరం అండి. మనం చెప్పామా, విన్నామా, విని ఏమన్నా మన వల్ల అయితే మంచి చేయాలి, లేదంటే లేదు. కానీ మన హ్యూమన్ బ్రెయిన్ అలా ఒప్పుకోదు కదండి, దానికి మసాలా కూడా కావాలి. ఓకే, కూరగాయలు ఒకటి ఉంటే సరిపోదు, దానికి మసాలాను కూడా యాడ్ చేయాలి. మీరేం చేస్తారు, ఎక్కడైనా ఒక చిన్న టాపిక్ మ్యారేజ్ గురించి మాట్లాడుకున్నాను, మీ వల్ల అయితే వాళ్ళకి సంబంధాలు ఏమన్నా ఉంటే ఆ పర్సన్ మంచి వాళ్ళు అనిపిస్తే హెల్ప్ చేయండి, లేదా గప్చుప్ ఇక్కడతో ఇది క్లోజ్ అయిపోవాలి. అలాగే పిల్లల విషయంలో కూడా, కిడ్స్ విషయంలో కూడా పిల్లలు మాట వినడం లేదు అని చాలామందికి అనిపిస్తుంటుంది కదండి. ఇక్కడ వీళ్ళు మాట వినట్లేదంటే ఫస్ట్ అసలు మీ జనరేషన్స్లో అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, అంటే కోపము బాగా రావడము, లేకపోతే మీ బిఫోర్ జనరేషన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలండి. వాళ్ళు అసలు మాట వినట్లేదు అని అనుకునేటప్పుడు ఇలాంటివి కూడా మనం చూసుకోవాలండి. ఇలా కొన్ని ఉంటాయి. అండ్ కెరియర్ అండి, కెరియర్ మనకి సెట్ కావట్లేదంటే పాస్ట్ కర్మాస్ ఉంటాయి, లేకపోతే మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి కదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రిలేషన్షిప్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అమ్మాయి ఒక దాంట్లోంచి వస్తే అబ్బాయి ఇంకొక దాంట్లోంచి వస్తారు, ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీస్ మధ్యలో ఎన్నో అంతరాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు జెనెటికల్గా మనం చూసుకోవాలని అంటే ఇప్పుడు వెదర్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఓకే, మీకు మీ మదరు ఫాదరు, వాళ్ళకి మదరు ఫాదరు, వీళ్ళకి మదరు ఫాదర్, మళ్ళీ వీళ్ళకి మదర్ ఫాదర్, వీళ్ళకి మదర్ ఫాదర్, వీళ్ళకి మదర్ ఫాదర్, ఇలాగా ఒక సైకిల్ వెళ్తూనే ఉంటుంది. ఈ సైకిల్లో ఎవరెవరు ఎలాంటి నేచర్ని, ఎలాంటి వాటిని కలిగి ఉన్నారో ఎవరికి తెలియదు. ఓకే, ఇది మీరు అనుకోండి. ఓకే, మీ తర్వాత మీ ముందు జనరేషన్స్, ఇప్పుడు మీకు 2 parents అంటే వాళ్ళకి 2 parents ఇలా ఎంతోమంది ఉంటారు. వీళ్ళ యొక్క డిఎన్ఏ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో ఏముందో ఎలా ఉందో తెలియదు కదండి. సో మీరు అనుకుంటారు ఇక్కడ రిలేషన్షిప్ విషయంలో ఎవరైతే పాపం బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు నేను ఏం చేశానని నాకు ఇవన్నీ ఇలా జరిగినాయి అని. మీరే కాదమ్మా, మీ ఈ జనరేషన్లో ఎవరు ఏం చేసినా కూడా అది బ్యాలెన్స్డ్గా మిగిలిపోతే కూడా మీకు సంబంధం ఉంటుంది. అదేంటండి వాళ్ళెవరూ చేయటం ఏంటి, నాకు బ్యాలెన్స్ అంటే, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఆస్తులు ఇచ్చారనుకోండి, తీసుకుంటారుగా, సేమ్ ఇది కూడా అంతే. ఓకే, సో అందుకని ఈ గాసిప్ అనే దానికి దూరంగా ఉండండి. ఇక నెక్స్ట్ లెట్ గో చేయటం. లెట్ గో ఎలా చేయాలి అని అంటే, మీకు ఎప్పుడైనా సరే ఇలా ఆశమ్మ బోషమ్మ ఏమన్నా విషయాలు వినాలని అనిపించినా, లేకపోతే ఇది ఆల్రెడీ అయిపోయింది పాస్ట్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం కదా మనము. కొన్నిసార్లు అయిపోయింది జో హువా సో హువా, అయిపోయింది అంతే. మీరు దాన్ని తలుచుకొని ప్రజెంట్ని కూడా మార్చుకుంటారా,
లేకపోతే ఫ్యూచర్ని అందంగా దిద్దుకుంటారా అనేది మీరు లెట్ గో చేసే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే లెట్ గో చెయ్యరో అది పదే పదే మీతోనే ఉంటుంది, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఎలాగంటే ఎప్పుడు కూడా యూనివర్స్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ మీద మాత్రమే వర్క్ చేస్తుందండి. మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా దానికి అనవసరం, కానీ దాన్ని ఏం ఫీల్ అవుతున్నారో కావాలి. పైకి ఏం చేస్తారు, నేను మర్చిపోయానండి, నేను అసలు ఎప్పుడో మర్చిపోయాను, నాకు అవసరం లేదు, అది ఇది ఈ కైండ్ ఆఫ్ అన్నీ చెప్తూ ఉంటారు కదా. కానీ అలా ఏమీ కాదు. మీ బ్రెయిన్లో, మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో, ఇక్కడ సబ్కాన్షియస్ బ్రెయిన్లో అన్నీ చక్కగా ఫీడ్ అయ్యే ఉంటాయి. సో ఏ విషయాన్నైనా సరే ఇప్పుడు ఏదైనా జరిగితే వదిలేయటం నేర్చుకోండి. లేదు అని అంటే అది టోటల్గా మీ బాడీలో ఉండేటటువంటి 7 చక్రాస్ మీద, అలాగే మీ సహస్రార చక్రం పైన ఉండేటటువంటి సోల్ స్టార్ మీద కానీ, లేకపోతే మనకి భూమిలో ఉండే ఎర్త్ స్టార్ మీద కానీ, ఆ తర్వాత ఇంకా డైమెన్షన్స్ పైన ఉండే చక్రాస్ అన్నిటికీ దేనికైనా సరే ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. మెయిన్గా మన బాడీలో ఉంటాయి కాబట్టి 7 చక్రాస్ మీద ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడుతుందండి. 7 చక్రాస్ ఎప్పుడైతే బాగోవో అప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవన్నీ నేను మీకు క్లాసెస్లో చెప్తాను. ఎందుకనంటే ఇలా ఎక్కువ ప్రతిదాన్ని టాపిక్ని మనం కవర్ చేయాలి కాబట్టి ఈ 7 చక్రాస్ అలైన్ చేసుకోవాలంటే ఈ లెట్ గో అనేది చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ సరేనండి, నేను గాసిప్స్ మాట్లాడడం మానేశాను, లెట్ గో చేసేసాను. సో తర్వాత ఏంటనంటే ఫెయిత్ ఉండాలండి. చాలామందికి ఉండండి ఇదే నమ్మకం అండి. ఎవరో ఏదో ఒక గాసిప్ చెప్తే పక్కవాడి మీద చక్కగా నమ్ముతారు. అదే మిమ్మల్ని మీరు నమ్మమంటే, లేదండి ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, కానీ కొన్ని రోజులకి మీరు ఏదైతే యూనివర్స్తో అలైన్ అయ్యి ఉండడానికి కావాల్సినవి ఉన్నాయో వాటన్నిటితో కనుక మీరు అలైన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో కావాల్సింది రీచ్ అవుతారు అని మీ యొక్క ఎవరినండి నమ్మించాలి? సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. ఓకే, మన బుజ్జి సబ్కాన్షియస్ మైండ్ కనిపించట్లేదు, చక్కగా గీద్దాం ఉండండి. ఓకే, సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడైతే మీరు చక్కగా నమ్మిస్తారో ఆటోమేటిక్గానే మీకు అన్నీ మీరు అనుకున్నవి జరుగుతాయి. మీరు అనుకున్నవి ఒకవేళ జరగట్లేదు అని అంటే మీరు యూనివర్స్ యొక్క ఫీలింగ్, థాట్ ఏదైతే ఆ అలైన్మెంట్ ఫ్రీక్వెన్సీ ఉందో దాంతో మీరు అలైన్ అయ్యి లేనట్టే. అయ్యి బాబోయ్ నేను చాలా అఫర్మేషన్స్ చేస్తున్నానండి, చాలా టెక్నిక్స్ చేస్తున్నాను, అవన్నీ కాదండి. ఫస్ట్ మీకు అలైన్మెంట్ కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఆ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేయాలి? ఎవ్రీడే డే టు డే లైఫ్లో మనం చేయాల్సిందే. సో అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ మీకు కవర్ చేస్తాను. సో మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఎవరో మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైఫ్ మీది, మిమ్మల్ని మీరు నమ్మాలి. ఓకే, నెక్స్ట్ డేంజరస్ట్ పాయింట్లో ఇంకొకటి ఏంటంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండి. అసలు వేరే వాళ్ళతో ఎందుకు అసలు కంపేర్ చేసుకుంటారో చాలామంది నాకు అర్థం కాదు. వాళ్ళ లైఫ్ బాగుంది, మా లైఫ్ ఇలాగ అయిపోయింది, వాళ్ళ లైఫ్ అలాగుంది, మా లైఫ్ ఇలాగుంది, లేదా మా పిల్లలు బాగాలేదు, వాళ్ళ పిల్లలు చాలా బాగున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు కూడా ఎనర్జీ ఇస్తారండి, ఇవ్వాల్సిన విధంగా నెగిటివ్గా పిల్లల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అది. సో మీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేసేయాలి. ఇది అస్సలకి నచ్చదు యూనివర్స్కి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనంటే మీకు ఒక సో రోల్ మోడల్ ఉన్నారండి. సో ఆ పర్సన్ అంటే మీకు ఇష్టము, నాకు ఆ పర్సన్ లాంటి లైఫ్ కావాలి అని మీరు అనుకుంటారు. ఎవరో ఒక సెలబ్రిటీని తీసుకుంటే మీరు ఆ సెలబ్రిటీ యొక్క హుందాతనాన్ని అండ్ ఆయనకు ఉండేటటువంటి ఏదైతే సెలబ్రేట్ చేసుకునేటటువంటి పొజిషన్ ఉంటుందో అది చూస్తారే కానీ వాళ్ళ లైఫ్లో ఏమైతే ఎన్ని కష్టాలు పడి ఉంటారో, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ని దాటొచ్చి ఉంటారో అవన్నీ మీరు చూడరు. మీరేం చేస్తారు? వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. ఎలా కంపేర్ చేసుకుంటారో తెలుసా? అబ్బా ఆ హీరోలాగా ఉంటే అదిరిపోద్ది కదా, ఆహా ఈ హీరోయిన్ లాగా అందంగా ఉంటే అదిరిపోతుంది కదా, ఇలా. లేదంటే అబ్బా ఎవరైతే లగ్జరియస్ లైఫ్ ఉందో వాళ్ళలాగా మనం చక్కగా కార్లో తిరిగితే బాగుంటుంది, ఇలా అనుకుంటుంటారు కదా. లేకపోతే వాళ్ళకి జాబ్ ఉంది, భలే ఉన్నారు, మంచి హస్బెండ్, మంచి అందగాడు, ఇట్లా అనుకుంటారు. కానీ వాళ్ళ లైఫ్లోకి మనం ఒక్కసారి వాళ్ళని పరీక్షించి చూస్తే తెలుస్తుంది వాళ్ళ లైఫ్లో ఏమున్నాయో అనేది. ఎందుకనంటే సెలబ్రిటీ అనేది వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు అనేది
వాళ్ళ గురించి మనం డీప్గా తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో డోంట్ కంపేర్, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరితో కూడా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ మీదే, మీ అలైన్మెంట్ మీదే. యూనివర్స్ ఎప్పుడు వేరే వాళ్ళకి సంబంధించింది, ఈవెన్ దో కర్మ అయినా సరే వేరే వాళ్ళది మీకు ఇవ్వదు. ఓకే, ఎప్పుడు కర్మాది వస్తుందంటే దాని ప్రతిఫలము మీ పేరెంట్స్ అంటే సేమ్ డిఎన్ఏ కదా. అందుకని మీరు అనుకోవచ్చు అదేంటంటే పేరెంట్స్ది ఉంటుందన్నారు కదా అనేసి. అది మీ డిఎన్ఏ అంటే మీరు ఇన్ ద సెన్స్ మీ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో అది, ఆ స్పిరిట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంది, ఇదంతా బిగ్ టాపిక్ అనమాట. నేను అది క్లియర్గా మీకు తర్వాత చెప్తాను. సో కంపేర్ చేసుకోవడం అనేది మానేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ఒక విషయం, మనకి ప్రకృతి మాట్లాడుతుందని అంటారు కదండి, ఈ సమయంలో ఇది చెయ్యకు అని గనక మీరు యూనివర్స్తో కనెక్ట్ అయితే చెప్తుంది. అది నేను లైఫ్లో చాలాసార్లు అనుభవించాను. నేను ఈ టైంకి ఇది నువ్వు చెయ్యి, ఈ టైంకి ఇది నువ్వు చెయ్యకు అనేసి. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా నేను యూనివర్స్ అలైన్మెంట్ అయినప్పుడు నాకు యూనివర్స్ సంకేతాలు ఇస్తేనే నేను దీన్ని స్టార్ట్ చేశానండి. అసలు మొత్తం నాకు ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో తెలుసు. నేను ఎప్పుడైతే నా లైఫ్ ఏంటిరా దేవుడా ఇలాగ ఒక జీరో పొజిషన్లో ఉంది, ఏం చేయలేని ఇదిలో ఉంది, ఎందుకు ఇలా అయిపోయింది, నాకే ఎందుకు, మీరే కాదు నేను కూడా ఇలాంటి డైలాగులు అనుకున్న అమ్మాయిని. ఓకే, అప్పుడు నేను ఒకటే నమ్మానండి, నా గురువు ఏం చెప్పాడో దాన్ని నేను ఒకటే ఫీల్ అయ్యా. నాకు లాజిక్ అనవసరం, మ్యాజిక్ కావాలి. ఇప్పుడు మీకు ఇవన్నీ లాజికల్గా ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? అందరికీ మ్యాజిక్ కావాలి కానీ లాజిక్ లేనిదే నమ్మరు. అందుకోసమే చెప్తున్నాను. ఎక్కడో ఒక చోట విన్న ఒక 1000 మందిలో ఒక మనిషి అయినా సరే అర్థం చేసుకొని మారకపోతారా అని నేను ఇలా చెప్తానన్నమాట. సో మీకు ఎప్పుడైతే మీరు ఫీలింగ్ రైట్గా అనిపించదు, దేనికోసమైనా డెసిషన్ తీసుకోండి. వెదర్ ఇట్ ఈజ్ మనీ ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, పెళ్లి చేసుకోవడానికి మీరు అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక ప్రయాణం చేయటం కానీ, లేకపోతే ఒక లైఫ్లో ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి మారాలి అని, లేకపోతే జాబ్ వదిలేద్దాం అనుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒక జాబ్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు కానీ, ఒక అమ్మాయిని లవ్ చేద్దామని కానీ, ఒక అబ్బాయితో లైఫ్ లీడ్ చేద్దామని, ఏదైనా సరే మీ మనస్సాక్షి ఓకే మీతో మాట్లాడుతుంది. అప్పుడు కరెక్ట్ డెసిషన్ అనిపించకపోతే తీసుకోకండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బీ ఎలోన్. ఎప్పుడు కూడా అండి మనతో మనం కాసేపు చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఇది అస్సలకి చెయ్యమో ఇక్కడున్నవి ఏవి కూడా అంత పెద్ద గొప్ప రిజల్ట్స్ ఇవ్వండి. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓకే, నేనైతే చెప్తాను ఇక్కడ మిర్రర్ టెక్నిక్ చేయండి. అండ్ ఏదైనా టెర్రస్ మీద కానీ వాకింగ్ కానీ వెళ్ళినప్పుడు నేను ఈ గ్రాటిట్యూడ్ వాక్ ఇందుకే చేయమంటానండి. ఏమవుతుందంటే గ్రాటిట్యూడ్ వాక్ చేసినప్పుడు అక్కడ అన్ని పాజిటివే ఉంటాయి. అన్ని పాజిటివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాయి అన్నమాట. అరే ఏదో కొంచెం గొప్పగా చెప్తున్నాడు, తన గురించి తనే అర్థం చేసుకుంటున్నాడు, ఇది కదా నా యూనివర్స్ అలైన్మెంట్ అంటే అని చెప్పి మన యూనివర్స్ మురిసిపోతుందండి. పాపం నిజంగానే అసలుకి చాలా మంచిది. కాకపోతే ఏంటంటే దానికి అలైన్ అవ్వడం ఒకటి మన పని, దాని పని కానే కాదు, అది అలా నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. సో మీరు అలోన్గా ఎప్పుడైతే ఉంటారో గ్రాటిట్యూడ్ వాక్ చేయండి, అలోన్గా ఎప్పుడైతే ఉంటారో మిర్రర్ వర్క్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఏమండి ఎర్లీ మార్నింగ్ చేయకపోతే పని చేయదండి అది ఇదని, అలా ఏం కాదమ్మా. ఎర్లీ మార్నింగ్ ఎందుకు చేయమంటామంటే ఆ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆల్ఫా అండ్ తీటా వేవ్స్ అప్పుడు బాగుంటాయి కాబట్టి మనం ఏం బ్రెయిన్లో పడేసినా కూడా సబ్కాన్షియస్ మైండ్ కిమ్ అనుకుంటే తీసుకుని దాని లోపల అడేసుకుంటుంది అనమాట. ఆ వీక్నెస్ దాన్ని ఏం చేస్తాం? ఓకే, మన సబ్కాన్షియస్ మైండ్ అక్కడ అనమాట. సో ఆ టైంలో చెప్పింది ఏదైనా సరే ఇది కుదురుగా ఉంటుంది. ఇది కళ్ళు తెరవకుండా మనం ఎప్పుడైతే మంచి కాన్షియస్లోకి వెళ్ళిపోయి అలా నెమ్మదిగా కాన్షియస్ బ్రెయిన్లో సబ్కాన్షియస్ బ్రెయిన్కి అన్నీ తీసుకొచ్చి దానిలో ఒక్కొక్కటి వేస్తూ ఉంటామో, ఈ చూసారా ఇప్పుడు లోపలికి గీస్తుంది ఏదైతే ఉందో లైట్గా ఉంది, ఇప్పుడు నేను మళ్ళీ గట్టిగా గీస్తుంది ఏదంటే డార్క్గా, ఇది రీప్లేస్మెంట్ చేస్తుంది అనమాట. సో అందుకోసమనే ఆ టైంలో చేయమంటారు. అలా కాదండి, ఎవరైనా ఇంట్లో ఉన్నారు, నేను ఇలా చేసినప్పుడు ఏమన్నా అనుకుంటారు, నేనైతే నిజంగా ఒప్పుకుంటానండి. మనం ఈ ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి చూసారు, గ్లాస్ 2 కప్స్ మెథడ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి గ్లాస్లో వాటర్తో మాట్లాడడం కానీ, ఈ మిర్రర్ వర్క్ చేసినప్పుడు కొత్తగా మన ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం 4 ఉన్నాం అనుకోండి, ఒక్కళ్ళు మనం యూనివర్స్ని కనెక్ట్ అయ్యి దానికి మారిపోతాం అనమాట. అంటే
ఏదైనా ఉండనివ్వండి, భగవంతుడు అనేవాళ్ళు ఉన్నారు, అది ఒక సూపర్ న్యాచురల్ పవర్. కానీ దాన్ని రీచ్ అయ్యే పద్ధతి పూజ ఒకటే కాదు, అండ్ ఇలాంటివి కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి అని తెలుసుకోవడానికి అనమాట. సో ఈ చాలామంది కోరుకున్నప్పుడు అందరికీ జరుగుతుంది, నాకెందుకు జరగట్లేదు అని అంటే ఇన్ని ఉంటాయి అన్నమాట వాళ్ళల్లో. వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, అంతే అండి. దేవుడు ఏం పక్షపాతి కాదు, మీ కోరిక తీర్చాలి నాది తీర్చొద్దు, లేదా నాది తీర్చాలి మీది తీర్చొద్దు. ఆయనకి అసలు కర్మలో కానీ ఈ వీటిల్లో కానీ ఎటువంటి సంబంధం ఉండదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయన మనకి సపోర్ట్గా నిలబడతారు. అందుకే డేటీస్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి మనం. ఓకే, సపోర్ట్గా నిలబడతారు. మనల్ని ఎవరైనా మోసం చేయడానికి వస్తే మన యొక్క ఏం చెప్పాను మీకు ఇందాక, అంతరాత్మతో మాట్లాడతాడు. ఫీలింగ్, ఈ 5th పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మాట్లాడతాడు అనమాట. ఆయనే యూనివర్స్. ఓకే, అది మనం ఎలా పేరు పెట్టుకుంటామన్నది మన ఇష్టం. అందుకని చెప్పి మీరు అలోన్గా ఉండండి, అలోన్గా ఉండి మిర్రర్ వర్క్ చేయండి. ఎవరు లేనప్పుడు భలే మజా వస్తుందండి. మీరు అసలు ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు నేను ఎట్లా అంటే రిలేషన్షిప్ అనుకోండి, మీ వారు మీతో మంచిగా లేరనుకోండి, మా ఆయనకి నేనంటే ఎంత పిచ్చో తెలుసా అసలు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండరు. ఇట్లా మిమ్మల్ని మీరు ఎలా మీ వారు ఉండాలని అనుకుంటున్నారో అలా అద్దంలో ఉన్న వ్యక్తి మీ ఫ్రెండ్ లాగా, ఇటు సైడు మీరు మీలాగా అనమాట. అలా మాట్లాడుకోండి. అలాగే గ్రాటిట్యూడ్ వాక్ చేస్తూ, అంటే ఇప్పుడు రిలేషన్షిప్ విషయంలో అనుకో, జస్ట్ మీ వారు ఒక్కసారి మిమ్మల్ని బయట తీసుకెళ్లారనుకోండి, అబ్బా రోజు బయట తీసుకెళ్తున్నానికి ఎంత బాగుందో, మా ఆయన షాపింగ్ చేపిస్తుంటే ఇంకెంత బాగుందో, ఇట్లా మిమ్మల్ని మీరు కుకప్ చేసుకోవాలి. స్టోరీస్ అన్నీ కుక్ చేసుకోవాలన్నమాట మీరు. ఓకే, అలా చేసుకోండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది మనిషి యొక్క నేచర్ని మార్చేస్తుంది అనమాట. సో నాకు చాలా కోపం ఉండేదండి, చాలా కోపం. అసలు ఏదన్నా అన్నామనుకోండి టక్కుమని కోపం వచ్చేసింది. నేను ఒక్కసారి యూనివర్స్ మనల్ని సుడిగుండల లాంటి ఒక దాంట్లో పడేసినప్పుడు ఎన్ని నేర్చుకుంటామో మనకు కూడా తెలియదు అనమాట. అందులో ఇది ఏంటంటే, ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు వాళ్ళ మీద కోపం ఉన్నా కూడా కోపం అనేది మీరు అటు చూపించకుండా ప్రేమతో మాట్లాడండి. మీకన్నా తక్కువ అంటే లైక్ ఇప్పుడు తక్కువ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏమీ లేదు, సరే మీరు చాలా రిచ్ అనుకుందాం, వాళ్ళు ఎవరో పోర్ అనుకుందాం మనం. సో అప్పుడు కొంతమంది మాట్లాడే విధానం అంటే ఇంట్లో కూడా మనకి ఎవరైతే మెయిడ్ వస్తారో వాళ్ళతో కూడా సరిగా మాట్లాడరండి. వచ్చావా, ఎంత లేట్గా వచ్చావేంటి, చేసావా, చెందావా, సరేలే అది పట్టుకెళ్ళు ఇది పట్టుకెళ్ళు. హార్ష్. అసలు నిజంగానే ఎప్పుడైతే మన కింద మన కోసం పని చేస్తారో వాళ్ళు మన దగ్గర సర్వెంట్స్ కాదండి. ఓకే, మీరు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు దీన్ని. ఓకే, మీరేమీ ఊరికే ఇవ్వట్లేదు, పని చేస్తున్నారు కాబట్టి శాలరీ ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఎప్పుడు ఇలాంటి పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోరో యూనివర్స్ మిమ్మల్ని నోట్ చేసేస్తుందండి. నోట్ చేసి నువ్వు ఇక్కడ ఇలా చేసావా, సరేలే అయితే నీకు కూడా ఇలాంటి ఒక పిక్చర్ చూపిస్తానని ఇలా చూపించదు. అలానేదో మీ బాస్ దగ్గర అలా చూపించదు, ఇంకెక్కడో మీకు ఎక్కడో నీడ్ ఉంటుందండి. అక్కడ అది ఒక్కసారి ఏదో చూసారు, బ్రేక్ వేసినప్పుడు కారుకి మనం ఒక తొక్కుతాం, అట్లా చేస్తుంది అనమాట అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడండి. మీకు ఎంతైనా ఉండొచ్చు, కానీ అది యూనివర్స్కి నథింగ్ అనమాట. మీ ఫ్రీక్వెన్సీ అంటే మీరు పొగరుగా మాట్లాడుతున్నారు లేదా ఒకరిని కించిపరిచి మాట్లాడుతున్నారు, ఇవి ఎప్పుడైతే మీరు వాళ్ళ మీద చూపిస్తారు కదా, అది వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదండి. ఎందుకనంటే వాళ్ళ ఎనర్జీని మీరు డిస్టర్బ్ చేసినట్టు లెక్క ఫస్ట్. ఓకే, అలా డిస్టర్బ్ అవడం వల్ల మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ పొగరు అనేదాన్ని తీసుకుంటుంది, హార్ష్గా మాట్లాడతారు అనేదాన్ని తీసుకుంటుంది. ఇదేం చేస్తుంది, పైన యూనివర్స్ ఏదైతే ఉంటుందో దానికి ఎలా ఫ్రీక్వెన్సీ పంపిస్తుంది, పొగరుగా కావాలంట, రెక్లెస్గా కావాలంట అని చెప్పగానే మీకేమవుతుంది, అలాంటి సిచ్యువేషన్సే వెంటనే జరుగుతాయి అన్నాను. ఎందుకంటే అంతకుముందు కొన్ని ఫ్రీక్వెన్సీలు మీ బ్రెయిన్లో వేసి ఉంచుతారు కదండి, అవన్నీ జరుగుతూ 1 by 1 టక్మని కొట్టిద్ది ఎప్పుడో. అప్పుడే మీకు అర్థం కాదనమాట, ఏం చేసామని మనకి ఇలా అయిపోయింది అని ఒక్కోసారి తత్తర పడతాం చూస్తారా, అలాంటి సిచ్యువేషన్. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీ యొక్క ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారండి వీళ్ళని. వీళ్ళు ఏంటనంటే వాళ్ళు కుదురుగా ఉండరు, పక్క వాళ్ళని కుదురుగా ఉండనివ్వరు. వై? బికాజ్ వాళ్ళకి అదొక ఫుడ్ లాంటిది అనమాట. ఎనర్జీ వ్యాంపైర్స్ అంటారు. మీరు కొంచెం బాగున్నారనుకోండి, పైకి చాలా బాగా పొగుడుతూ ఉంటారు, కానీ లోపల అయ్య బాబాయ్
అంత పెట్టి నగలు చేయించేసుకుందా, అయ్యోయ్ అంత మంచి చీర కట్టేసుకుంది. వాళ్ళకి ఏంటలేండి, వాళ్ళు ఆయన అన్నీ సంపాదిస్తున్నారు కాబట్టి అవన్నీ తీసుకొస్తున్నారు. ఇలా సాగ తీసుకుని మాట్లాడుతుంటే నేను అలా వింటూ ఉంటే నేను కళ్ళారా చూస్తుంటాను అనమాట అండి. సో నేను ఆంధ్ర అమ్మాయినే కాబట్టి అలా మాట్లాడినప్పుడు ఆ మోటివేషన్ నా బ్రెయిన్లో ఉండిపోయింది. నేను డైరెక్ట్గా చూసాను ఇవన్నీని. సో అలా మనల్ని ఏం చేస్తారంటే, వాళ్ళు రాగానే చాలామంది చూసారా, కొంతమంది చూడగానే మనకి ఒక్కొక్క రకమైన నీరసం వచ్చేస్తుంది. పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీ వ్యాంపైర్స్ అనేవాళ్ళు ఉంటారు. వ్యాంపైర్స్ అంటే మళ్ళీ ఏదో వ్యాంపైర్స్లో దెయ్యాలాగా అట్లా ఉన్నారని అనుకోకండి. అంటే జస్ట్ అంటే చాలామంది ఉంటారు, అమ్మ వాళ్ళ కనుదిష్టి తగిలితే నరుడు ఏదో చూడండి, నరుడు దృష్టికి నల్లరాయన పగిలిపోతుందని మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవారు అనమాట నాకు ఇలాంటి సామెతలన్నీ. అలాంటి వాళ్ళు వీళ్ళేనమాట. సో వీళ్ళకి దూరంగా ఉండండి. మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఆరాన్ని క్లిన్స్ చేసుకోండి, లేదా మేము లాక్ చేసుకోండి. నేను అది మీకు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్కోర్స్ అది పెద్ద ఇదేమి కూడా కాదులేండి, కష్టమేమీ కూడా కాదు. మనల్ని జస్ట్ ఒక మంచి లైట్లో ఊహించుకొని వెళ్ళాలి. అది సింపుల్ స్టెప్ చెప్తాను నేను మీకు. అండ్ ఓకే, అది ప్రాసెస్ కాబట్టి ఓకే. అలా కాదండి, సరే ఇప్పుడు నేను ఇవి ప్రత్యేకించి ఇందులో చెప్పడానికి రీజన్ ఏంటి తెలుసా అండి, అందరూ డబ్బులు కట్టి క్లాసెస్కి వెళ్ళలేరండి. మరి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పి నేను కొన్ని వీడియోస్ ఇలాగనే చేస్తూ ఉంటాను. నేను పెయిడ్ క్లాసెస్ పెట్టాను కదా అని చెప్పి మిమ్మల్ని పట్టించుకోవద్దు అని అనుకోవద్దండి. ఎందుకనంటే మీరు నాకు కావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు నాకు కావాలి, కంపల్సరీ కావాలండి. ఎందుకనంటే నేను ఎవరో తెలీదు, ఎలా ఉంటానో తెలీదు. అసలుకి నా యొక్క జస్ట్ నా క్లాసెస్కి ఇదయ్యి నాతో మీరందరూ ప్రేమగా మాట్లాడుతుంటే, ఇప్పుడు క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు మీరిచ్చే ఉత్సాహంతో నేను ఇంకా డబల్ ఉత్సాహంతో ఇంకా 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 ఏదో చెప్పాలి. నేను ఎలాంటిదాన్ని అంటే ఒక్కసారి నా ప్రవాహం స్టార్ట్ అయింది అనుకో, నన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. ఏదో మాట్లాడుతూనే ఉంటాను, ఇంకా ఒక్కటి కాదండి టాపిక్ కాదు, ప్రతిదీ ఏదో ప్రతిదానికి కనెక్ట్ ఉన్న ఒక నాలెడ్జ్ అంతా కూడా అది ఇంకా ఆ టైంలో నాకు సంబంధం లేదనమాట, వచ్చేస్తూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మ్యామ్ ఇక్కడ స్టార్ట్ చేశారు కానీ ఎక్కడికెక్కడ కనెక్ట్ ఉంటాయి మొత్తం అన్నిటిని అదేదో చూసారా, తీగ లాగితే డొంకంతా కదిలినట్టులాగా నాకు వచ్చేస్తుంటుంది ప్రవాహం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మీకోసం, మీరు ఎవరైతే పాపం జాయిన్ కాలేకపోయారో, నేను ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ చెప్పినప్పుడు మీ అందరికీ చెప్పాను, యూజ్ చేసుకోండి అమ్మా నేను చెప్తున్నవి అనేసి. సో టు బీ ఫ్రాంక్, నిజంగానేనండి, ఎలా అదేదో అంటారు చూసారా, ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు అన్నట్టుగా. కానీ అయినా సరే నేను వినకుండా అందరికీ ఫ్రీగా ఇవ్వాలని చాలా క్లాసెస్ చెప్పాను. చాలా రెస్పాన్స్ ఇంకా అంటే వద్దు, ఇంకా మనం మన నెగిటివ్ మాట్లాడుకోకూడదు. బట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెస్పాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అని. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఎనర్జీ వ్యాంపైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవరైనా సరే మీ పీపుల్ మీ ఎనర్జీని డ్రైన్ చేసేస్తూ ఉంటారు. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఒక్క నిమిషం, ఇది ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి కొంతమందిని మీరు దూరంగా పెట్టండి. ఎలా అంటే వాళ్ళ బ్రెయిన్లో, వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగినటువంటి చెడు అనుభవాల్ని పదే మీ మీద కూడా అప్లై చేస్తారు. అది వెదర్ ఇంట్లో మన పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు. అంటే అదేంటంటే పేరెంట్స్ని దూరంగా పెట్టమంటే వాళ్ళని ఏదో దూరంగా పెట్టేసి అలా కాదు, వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని దూరంగా పెట్టాలి. మనుషుల్ని ఎప్పుడు దూరంగా పెట్టలేము మనం, ఎందుకంటే కొన్ని బంధాలు ఎప్పటికీ విడదీయలేను అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇగ్నోర్ చేసేసేయండి వాళ్ళని. వాళ్ళు ఏంటంటే, మీరు ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వాలంటే, మీరు మీ హస్బెండ్ ఉన్నారండి, మీకు అనుకోకుండా ఏదో ఒక చిన్న కిల్లి గజ్జ వచ్చింది, రాకుండా ఏ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండరు అసలు. కానీ దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నాం అనేది మనం నేర్చుకున్నటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా ఒక చిన్నది ఏదైనా అయితే కనుక 10 మందితో డిస్కస్ చేయొద్దు. నేను క్లాసెస్ కూడా లైక్ సపరేట్గా మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే పర్సనల్ క్లాస్గా నేను కండక్ట్ చేస్తానని చెప్పడానికి కూడా ఇదే రీజన్ అండి. అఫ్కోర్స్ సారీ, యాక్చువల్గా క్లాసెస్ గురించి దీంట్లో ఎక్కువ మాట్లాడాలని అనుకోలేదు, అలా వస్తుంది. ఎందుకు చెప్పానంటే నేను ఆ ఒక్క రీజను అదొకటే చెప్తాను.
మీరు ఎప్పుడైతే 10 మందికి చెప్పుకుంటారో మనిషి తెలియకుండానే అరే పాపం ఆవిడది అలా అయిపోయిందంట, వీళ్ళది ఇలా అయిపోయిందంట అని చెప్పి ఇంకొక పాయింట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ తెలియకుండానే యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. సో అది కూడా మీకే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు అక్కడితో ఆగిపోతారు అనుకోవద్దు. ఈవెన్ దో మన ఇంట్లో వాళ్ళైనా కూడా, మన బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా, ఎవరైనా సరేనండి ఆగిపోతారు అనుకోవడం తప్పు. అసలు ఇంకొక భయంకరమైన నిజం ఏంటి తెలుసా, చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్లో ఒకటి, ఈ సీక్రెట్ ఎవరికి చెప్పకు, చక్కగా నీ దగ్గరే ఉంచు అని చెప్పి మనం ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, కొలీగ్స్తో షేర్ చేసుకుంటాం కదండి. అది చాలా రాంగ్. అస్సలు షేర్ చేసుకోవద్దు. ఎందుకు షేర్ చేసుకోవద్దు అంటే, వన్స్ మీ దగ్గర నుండి సెకండ్ పర్సన్కి ఆ విషయం వెళ్ళిందంటే అది అప్పుడు సీక్రెట్ కాదండి. సీక్రెట్ కానే కాదు. చక్కగా వాళ్ళకి ఎప్పుడైనా సరే హోల్డ్ చేస్తారు. ఎప్పటి వరకు తెలుసా, మీకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రానంత వరకు హోల్డ్ చేస్తారు. దాని తర్వాత నో వే, ఫస్ట్ అదే వాళ్ళకి ప్రథమ బ్రహ్మాస్త్రంగా మారి మీ మీద గాసిప్ స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది. సీక్రెట్ అంటే మీ దగ్గర మాత్రం ఆగిపోతేనే అది సీక్రెట్. అంతేగాని వేరే వాళ్ళకి చెప్పి నేను చెప్పొద్దని చెప్పానండి, అయినా సరే చెప్పడం వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇలాంటివి అనొద్దమ్మా. తప్పు మనలో పెట్టుకొని వేరే వాళ్ళు అనొద్దు. అసలు మన ఎనర్జీ ఫీల్డ్లోనే ఏదైనా జరుగుతుందంటే మిస్టేక్ మన దగ్గరే ఎక్కడో ఉంది, దాన్నే మనం కవర్ చేయాలి. అంతేగాని మా వారు ఇలా చేశారు, మా వైఫ్ ఇలా చేశారు, లేకపోతే మా కొలీగ్స్ ఇలా చేశారని మనం ఎప్పుడైతే పదే వేరే వాళ్ళని నిందిస్తున్నామో ఆ ఎనర్జీ కూడా పాస్ అయి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు మనం మనుషులమైతే మాట్లాడడం కానీ ఎనర్జీ అయితే రీచ్ అయిపోద్దండి. ఆ రీచ్ అయిపోవడం వల్ల ఏమైపోద్ది అంటే వాళ్ళకి ఎప్పటికీ మీ మీద కోపం కానీ, లేకపోతే మీ మీద ఇష్టం పెరగకపోవడం, కోపం తగ్గకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీరు ఎలాంటి ఎఫర్మేషన్స్ అనేవి చేయండి, ఎలాంటి టెక్నిక్స్ అయినా యూజ్ చేయండి. చేస్తున్న కాసేపు చేసి ఆ తర్వాత మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి మళ్ళీ సేమ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం ఎప్పటికీ దాన్ని మనం మార్చలేము. మీ లైఫ్ బాగుండాలంటే మీరు మారాలి, అంతే. నెక్స్ట్ వచ్చేసి చాలామంది లైఫ్లో నేను ఇక్కడ చెప్పాను కదండి మీ గురించి, ఎప్పుడైతే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోరు, మీ మీద మీరు ఫెయిత్ పెట్టుకోరు, ఈ పాయింట్, థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ 10th పాయింట్కి కనెక్ట్ అయి ఉంటుందండి. ఓకే, ఈ స్కెచ్ కూడా ఇప్పుడే రాయట్లేదు, ఓకే, నో ప్రాబ్లం. ఈ యొక్క 10th పాయింట్కి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోకుండా మీరు ఇంకొక లైఫ్లోకి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం అనుకుంటాం లవ్ చేస్తున్నాం మనం ఒకళ్ళని, సో వాళ్ళు కూడా మనల్ని అలాగే లవ్ చేయాలి, మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా మనకి అలాగే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే మనం వాళ్ళకి ఒక పని చేసి పెట్టాం కదా, వాళ్ళు కూడా మనకి అలాగే ఒక పని చేసి పెట్టాలి, ఇవన్నీ అనుకుంటారు చూసారా. అసలు అదే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఇవన్నీ ఎందుకంటారో తెలుసా, మీ దగ్గర మీకు ఈ క్వాలిటీస్ కావాలి, మీరేమనుకుంటారంటే ఇవి వేరే పర్సన్ నుంచి కోరుకుని అవన్నీ ఆ ఎదుటి వ్యక్తిలో చూసుకోవాలనుకుంటారు. ఓకే, ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ కానీ, ఆ ఎదుటి వ్యక్తి మీకు అసలుకి సరిపోతాడా లేదా ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడం కానీ, లవ్ చేయటం కానీ, నమ్మటం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఏదైనా సరే టకటకటకా చేసేస్తారనమాట. ఆ తర్వాత ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని కాపాడుకోవడం కోసమో, లేకపోతే ఓకే మీరు ఇచ్చిన డబ్బు తీసుకోవడం కోసమో, లేకపోతే మీ రిలేషన్షిప్ నిలబెట్టుకోవడం కోసమో ప్లీజింగ్గా మారిపోతారండి. మీరు మీ ఒరిజినల్ క్యారెక్టర్ని వదిలేసి ప్లీజ్ నా జీవితంలో ఉండవా, ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చేవా, ప్లీజ్ నాకు ఇది చేయవా, నాకు అది చేయవా అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్లీజ్ చేసుకోవడం, ఎదుటి వాళ్ళ దగ్గర మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో వెంటనే మీ వైబ్రేషన్ మొత్తం పడిపోద్ది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏది అయినా సరే మీ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావట్లేదంటే దూరంగా ఉండండి. అది ఎవరైనా పర్వాలేదు, దూరంగా ఉంటే మెయిన్ వాళ్ళ థాట్స్కి వాళ్ళు మీకు ఇచ్చేటటువంటి విలువ ఒకవేళ తగ్గిపోతే కనుక మీరు దూరంగా ఉండండి. దట్స్ ఇట్, అంతే. మనుషుల్ని మనం గెంటేసుకోలేం కాబట్టి ఫీలింగ్స్ కన్నా దూరంగా ఉండాలి. అసలు మీరు ఎవరినైనా ఒకసారి ప్లీజ్ చేసేటప్పుడు నేను అసలు ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, నేను ప్రేమించడం ఏంటి, నేను బ్రతిమలాడుకోవడం ఏంటి, నేను ఇది చేసుకోవడం ఏంటి, లేదా నేను డబ్బులు ఇవ్వడం ఏంటి, నేను బ్రతిమలాడుకోవడం ఏంటి, నేను ఇది చేయడం ఏంటి, ఇట్లా మిమ్మల్ని మీరు ఒక 3 to 4 క్వశ్చన్స్ అడగండి. ఆ అడిగిన ఆన్సర్లో మీకు రీజనబుల్ అనిపిస్తే
ఒకవేళ ఆ అడిగిన ఆన్సర్స్లో మీది తప్పు అంటే అనుకోకుండా మీరు ఒక మాట అనేసారు, లేకపోతే అనుకోకుండా మీ వల్లే ఒక చిన్న మిస్టేక్ జరిగిపోయింది, దెన్ అప్పుడు బ్రతిమలాడడంలో తప్పులేదు. కానీ వాళ్ళు వద్దు వద్దు అనుకుంటుంటే వాళ్ళు అవ్వదు అంటున్నప్పుడు మీరు కనుక ప్లీజింగ్ చేస్తే వెంటనే మీ వైబ్రేషన్ మొత్తం పడిపోతుందండి. ఒక్కసారి ఇవన్నీ 10 పాయింట్స్ని చెక్ చేసుకోండి. వేరే వాళ్ళ మీద గాసిప్ చేయటం, ఉన్న విషయాలని మర్చిపోకుండా ప్రతిసారి దాన్నే మీ బ్రెయిన్కి ఫీడ్ చేసి సబ్కాన్షియస్ మైండ్ని మరింతగా మీరు నెగిటివ్తో నింపేయటము, అలాగే మీ మీద మీకు నమ్మకం లేకపోవటము, నెక్స్ట్ వేరే వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం. మీ యూనివర్స్ మీరు డేటీస్తో కానీ యూనివర్స్తో కానీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీకు ఒక ఫీల్ ఇస్తుంది, ఇప్పుడు ఇది చెయ్యకు అని. దాన్ని మీరు నమ్మకుండా మీకు నచ్చినట్టు చెయ్యటము. నెక్స్ట్ మీకోసం మీరు కాస్తైనా టైంని కేటాయించుకోకపోవటం, అలాగే ఎదుటి వాళ్ళతో మృదుత్వంగా మాట్లాడలేకపోవడము. సరదాగా మాట్లాడండి కానీ కటువుగా మాట్లాడొద్దు. అలాగే మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమన్నా చేసినప్పుడు కూడా ఎనర్జీ వ్యాంపైర్స్ లాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటారన్న విషయాన్ని మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సరే ఆప్షన్స్ కైండ్ ఆఫ్ ఏదైనా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయండి. అండ్ వేరే వాళ్ళని బ్రతిమలాడడం లాంటి పనులు చేయకండి. ఒకవేళ అలాంటివి చేశారు అని అంటే నెక్స్ట్ మీకే వాల్యూ లేకుండా పోతుందండి. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ మీకు కావాలన్నమాట. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేసి ఆ తర్వాత నేను నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి అనేది నేను డిస్కస్ చేస్తానండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మీరు ఇవన్నీ పాటించండి. ఇవేమి చిన్న విషయాలు కాదు. మేబీ నేనేదో ఒక వన్ వర్డ్ లాగా రాశాను కాబట్టి చిన్న విషయాలని మీరు అనుకుంటున్నారేమో. అసలు నిజంగా ఈ 10 పాయింట్స్ని మీరు పాటించి చూడండి, మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో మీరే. అండ్ ఎన్ని రోజులు పాటించాలి, కనీసం 41 days అన్న మీరు పాటించి చూడండి, తెలియకుండానే మీకు చాలా మార్పు వస్తుందన్నమాట. అలాగే ఒకవేళ నా క్లాసెస్ మీకు నచ్చితే కనుక, అలాగే మీరు ఎవరైనా సరే క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నేను వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాని త్రూ మీరు చక్కగా మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ టాపిక్స్ అండి అందులో. హెల్త్, HRCM అంటారు కదా, హెల్త్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన హెల్తే కాకుండా మన పేరెంట్స్ది వాళ్ళది కూడా మనం ఏమైనా చేసి మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే రిలేషన్షిప్ని మంచి బాండింగ్తో ఎలా ఉంచుకోవాలి, అండ్ కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, దానివల్ల అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, అండ్ మనీ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి, అట్ ద సేమ్ టైం 7 చక్రాస్ని ఎలా అలైన్ అని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ వర్డ్స్, ఎనర్జీ సర్కిల్స్, డేటీస్తో ఎందుకు కనెక్ట్ ఉండాలి. ఇప్పుడే మీకు నేను చెప్పాను కదా, డేటీస్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఏది వద్దు ఏది కాదు అనేది ఎలా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంజల్స్తో ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి. అండ్ మోర్ అండ్ టాపిక్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇంకా అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు కొన్ని డౌట్స్ ఉంటే కానీ నాకు మెసేజ్ పెట్టండి అమ్మా. నేను ఏదో క్లాస్ చెప్తున్నాను కదా అని చెప్పేసి మీకు ఎవరికి రెస్పాండ్ కాకుండా ఉంటానని అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే మొన్నటి వరకు నేను టెలిగ్రామ్లో మీకు ఆన్సర్స్ ఇచ్చేదాన్ని, ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి వాట్సాప్ త్రూ నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను, నో ప్రాబ్లము. కానీ మీరు టెలిగ్రామ్లోనే ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండండి. వై? బికాస్ నేను అక్కడికి వచ్చి ప్రతిదీ టాపిక్ వైజ్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి, క్లాసెస్ కావాలంటే మాత్రం వాట్సాప్కి. ఓకే, అలా మీరు నేను లైక్ లేదండి నాకు ఇప్పుడు ఒక చిన్న ఏమన్నా అంటే నేను బిగ్ టాపిక్స్ అయితే మాత్రం మెసేజెస్లో ఆన్సర్స్ ఇవ్వలేకపోతుంటాను, నేను టెలిగ్రామ్స్లో ఇవ్వగలుగుతాను అనమాట. ఓకేనండి. సో నా యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.